పెద్దలు రామ్ సుబ్రహ్మణ్యం గారు, సోదరులు సాయి గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా సాయి గారు అందరినీ ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా గుర్తు చేశారు. ఏంటి ఈ కరప్షన్ లాంటిది ఇప్పుడు అసలు ఒక ఎజెండా కాకుండా పోయింది. ఎలక్షన్స్ లో ఎవరు కరప్షన్ పట్టించుకోవట్లేదు, దాని గురించి ఎవరు ఎంత మాట్లాడినా కూడా మనకేమి నష్టం లేదు అనే భావం ప్రతి పార్టీలో కూడా కనిపిస్తుంది. దానికి కారణం మరి మనమే అనేది కూడా వారు ముఖ్యంగా గుర్తు చేయడం జరిగింది. దాంతో నేను కూడా ఏకీభవిస్తాను. ముఖ్యంగా ప్రజాస్వామ్యం అంటే ఏంటి మనందరికీ తెలుసు. ప్రజాస్వామ్యం వచ్చిందే రాచరికపు వ్యవస్థకు వ్యతిరేకంగా అని ఇందులో చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఒరిజినల్ గా ఐడియా ఎక్కడ పుట్టింది, ఇదివరకు చాలాసార్లు కూడా చెప్పాను. ఇది గ్రీస్ లో ఐడియా పుట్టడం, తర్వాత ఈ సివిల్ రైట్స్, లిబర్టీస్, దీని ద్వారా మ్యాగ్నా కార్టా అని చెప్పి తరువుగా ఇంగ్లాండ్లో డిస్కస్ చేయటం, అల్టిమేట్ గా ఫ్రెంచ్ రెవల్యూషన్ ద్వారా ఇప్పుడున్నటువంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నెలకొల్పటం అనేది చాలాసార్లు చెప్పడం జరిగింది. మీలో చాలా మంది చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇదివరకు హిస్టరీలో కూడా చదువుకుని ఉంటారు. అటువంటి ప్రజాస్వామ్యం ఏదైతే మొనార్కీకి విరుద్ధంగా వ్యతిరేకంగా వచ్చినటువంటి ప్రజాస్వామ్యం ఈ రోజు దేశంలో ఎక్కడైనా ఉందా? అటు కేంద్రంలో కావచ్చు, రాష్ట్రాల్లో కావచ్చు. మరి కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక కుటుంబ పార్టీగా మిగిలిందనేది వాస్తవం. అదేవిధంగా దేశ స్థాయిలో రాష్ట్రాల్లో కూడా ఈ రాష్ట్రం తీసుకున్న జమ్మూ కాశ్మీర్ కాడి నుంచి, పంజాబ్ దగ్గర నుంచి, బీహార్, యూపీ, ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణ, ఎక్కడ మీరు తమిళనాడు ఏది తీసుకున్నా కూడా కేవలం మరలా పాత పద్ధతిలో ఒక రాచరికపు ప్రజాస్వామ్యంలాగా నడుస్తూ ఉన్నది అన్నది ఒక సత్యం. అయితే దాన్ని ఇప్పటికీ కూడా మనం ఏం చేస్తాం సార్ కానివ్వండి అనేటటువంటి మనస్తత్వంతో మనం ముందుకు వెళ్తున్నాం తప్పితే దాన్ని వ్యతిరేకించాలి. ఈ రాచరిక ప్రజాస్వామ్యంలో మనం మార్పు తీసుకురావాలి, నిజమైనటువంటి ప్రజాస్వామ్యం కోసం అందరం పాటుపడాలి, కృషి చేయాలనేటువంటి ఆలోచన రావటం లేదు. ప్రతి పార్టీని ఒక కుటుంబం తన చేతిలో అట్టు పెట్టుకోవటం, తన కుటుంబానికి లాయల్ గా ఉండే వాళ్ళకి టికెట్లు ఇచ్చుకోవటం సామంతుల్లాగా అనేది ప్రతి చోట జరుగుతుంది. ఏ పార్టీని తీసుకున్నా కూడా దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు జరుగుతూ వచ్చింది. అయితే ఇదివరకటి కాలంలో కొంత టాలరేట్ చేశాం. కారణం ఏంటంటే అంతకుముందు వచ్చినటువంటి ఆ సయాన్స్ అంటే ఈ వ్యవస్థలో వచ్చినటువంటి కొడుకులు, కూతుర్లు వీళ్ళందరూ కనీసం వాళ్ళ తల్లిదండ్రులు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, ఈ రాష్ట్రం కోసం దేశం కోసం కొద్దో గొప్ప త్యాగం చేసిన వాళ్ళు, పాటుపడిన వాళ్ళు, అటువంటి వాళ్ళ పిల్లలు వచ్చినా కూడా పర్వాలేదు, ఏదో పాపం వాళ్ళ ఫ్యామిలీ దేశం కోసం కృషి చేసింది కదా, మన అభివృద్ధి చేయడానికి పాటుపడ్డారు కదా అని చెప్పి కొంతవరకు టాలరేట్ చేసినాం. కానీ ఇప్పుడు వీళ్ళ తల్లిదండ్రులంతా గూండాలు, బద్మాషులు, లేకపోతే మన దగ్గర దోచుకున్న వాళ్ళు, మనకి ఏమీ చేయని వాళ్ళు. మరి వాళ్ళ పిల్లలను కూడా మనం ఎందుకు ఎన్నుకుంటూ పోతున్నాం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. సరే, దానికి తర్వాత చెప్తాం. ఈ కరప్షను, ఆ డబ్బు ఆ కుటుంబాల్లో సెంట్రలైజ్ కావటం, ఆ డబ్బుతోటి ఇప్పుడు డబ్బు ప్రాధాన్యత పెరిగింది కాబట్టి ఎలక్షన్స్ లో దాంతో మళ్ళీ వాళ్ళ పిల్లల్ని వాళ్ళని ఎన్నుకోవటం.
దీనిలో కనీసం ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి ఇది కాదు మనం కోరుకుంటున్నటువంటి ప్రజాస్వామ్యం అని చెప్పి కొంతవరకైనా మార్పు తీసుకురాగలమా? ఎందుకంటే ఈసారి ఎలక్షన్స్ లో అందరూ చెప్పుకునేది, అందరికీ తెలిసిందే, ఇప్పుడున్నటువంటి ఎవరైతే ఈ పార్టీలో కొడుకులు కూతుర్లు కాబోయే ముఖ్యమంత్రులు అనుకుంటున్నామో తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ, వీళ్ళ వయసు ఉన్న వాళ్ళని వీళ్ళకి తోడు కావాలని ఒక బ్యాచ్ లాగా ఈసారి కనీసం 25-30 మంది కొడుకులు కూతుర్లు అల్లుళ్ళు కోడళ్ళు కొత్తగా రాజకీయాల్లోకి రాగబోతున్నారు. ఎందుకంటే పెద్దవాళ్ళకి వయసు అయిపోయింది, సరే ఎట్లానో కాబోయే వాళ్ళు కుర్రవాళ్ళు ముఖ్యమంత్రులు కాబట్టి ఆ వయసు వాళ్ళని మనం తీసుకురావాలనే ప్రయత్నం. మరి వీళ్ళ తల్లిదండ్రులు దోచుకున్నారు, మళ్ళీ వాళ్ళు దోచుకున్నాటికి మన ప్రతిఫలంగా వాళ్ళ కొడుకుల్ని కూతుర్ని మళ్ళీ తీసుకొచ్చేటటువంటి వ్యవస్థ తయారవుతుంది. అదొకటి మనం ప్రశ్నించుకోవాలి. రెండోది, ప్రజాస్వామ్యం అంటే ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలలో మనకు ఫ్రీడమ్ ఫర్ ఇండివిజువల్స్ కాదు, మనకు వ్యక్తులకు కావాల్సినటువంటి స్వేచ్ఛా స్వాతంత్ర్యం కాదు. ఒక అమెరికానో లేకపోతే యూరోప్ స్కాండినేవియన్ కంట్రీస్ ఏమన్నా తీసుకుంటే ప్రజాస్వామ్యం అంటే ఇన్స్టిట్యూషన్స్ కి కావాల్సింది ఫ్రీడమ్, కావాల్సిన ప్రొఫెషనలిజం, కావాల్సిన అటానమీ. అది ఒకప్పుడు కొద్దిగా గొప్ప ఉన్నదాన్ని కూడా లేకుండా డిమాలిష్ చేసినాం. ఎందుకు? మాకు అడ్డం వస్తున్నాయి ఈ ఇన్స్టిట్యూషన్స్ అని. నేను చిన్నగా ఉన్నప్పుడు మనకి వ్యవసాయంలో గ్రీన్ రెవల్యూషన్ వచ్చిందంటే కేవలం ఆ రోజున్న సమితుల ద్వారా వచ్చింది. ఆ సమితులు కంట్రోల్లో పెట్టాము, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇటువంటి వాటిని అన్నిటినీ వాళ్ళంతా ఒక టీమ్ వర్క్ లాగా సమితి మొత్తం కృషి చేసి గ్రామాల్లో, అప్పుడు గ్రామీణ వ్యవస్థలో ఇంకా కర్నాలో మున్సిపల్ వాళ్ళంతా ఉన్నారు, పిలిస్తే వాళ్ళు 4 వచ్చేవాళ్ళు. ఆ విధంగా మనం డిమాన్స్ట్రేషన్లు చేసి ఏదో మార్పు తీసుకొచ్చాం. ఇవన్నీ అడ్డమవుతున్నాయి. కర్నాలో మున్సిపల్ ఉంటే ల్యాండ్ రికార్డ్ సరిగా మెయింటైన్ అవుతున్నాయి, మెయింటైన్ కాకూడదు, ముందు ఆ వ్యవస్థను నాశనం చేయాలి. ఎందుకనంటే వీళ్ళంతా ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళని చెప్పి ఒక దురభిప్రాయం. ఆ తర్వాత సమితిని ఇవన్నీ కూడా ఇంత చక్కగా పనిచేస్తే ఎమ్మెల్యే దగ్గరికి ఎవరు రావట్లేదు, పవర్లన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, డబ్బులన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, మా దగ్గరికి ఎవడు వస్తాడు? ఇటువంటి ఉద్దేశాలతో డెలిబరేట్ గా ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్ని చంపేశాం. అదేవిధంగా ఒక యూనివర్సిటీస్ ఒకప్పుడు ఒక్కొక్క యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అంటే గవర్నమెంట్ లో మేము కొత్తగా చేరినప్పుడు ఒక సెక్రటరీ కూడా గౌరవించేవాడు. ఒక సెక్రటరీ కూడా ఏ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ని నా చేంబర్కు వస్తావా అని పిలిచే ధైర్యం ఉండేది కాదు. నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు వైస్ ఛాన్సలర్ గా, ప్రొఫెషనల్స్, అచీవర్స్. వాళ్ళకి ఏమండి మీ దగ్గరకు మేము వచ్చేవా, ఈ సలహా కావాలి అని. వారు లేదండి నేనే వస్తానంటే సరే రండి సార్ అని అంత గౌరవంగా చూసేవాళ్ళం. ఈ రోజు మనం ఎందుకు పనికి వాళ్ళని జస్ట్ కేవలం కులము, ప్రాంతము, వర్గము దీని ఆధారంగా వైస్ ఛాన్సలర్ గా చేస్తున్నాం. యూనివర్సిటీ ఏది కూడా స్వతంత్రంగా పనిచేసేటటువంటి పరిస్థితి లేదు. ఏ ఇన్స్టిట్యూషన్, అసెంబ్లీలో అసలు చర్చ జరగవలసింది ఏమైనా జరుగుతుందా? చర్చించాలని ఏమైనా చర్చిస్తున్నారా? అసెంబ్లీ పని ఏంటి అసలు? ముందు ఒక బడ్జెట్ పాస్ చేయటం, సరే ఈ ప్రశ్నలో అవన్నీ తీసేస్తే ఓటు చేయటం, ఆ బడ్జెట్ ను సక్రమంగా ఉపయోగించారా లేదా చూడటం. అలా జరిగినప్పుడు ఈ 30,000 కోట్లు 40,000 కోట్లు అసెంబ్లీ ఓటు లేకుండా ఖర్చు ఎట్లా జరుగుతుంది? దానికి ప్రతిపక్షము అధికార పక్షం అని అక్కర్లా. ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ప్రతి ఒక్కడూ కూడా మమ్మల్ని బైపాస్ చేసి ఈ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కి ఎవరిచ్చారు అధికారం? బైపాస్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవడానికి అనేది అడగాలి. అటువంటిది లేదు. అక్కడ ఇందాక వారు అన్నట్లు ఆ స్పీకర్ వ్యవస్థ అట్లానే భ్రష్టు పెట్టిపోతుంది. ఆ ఇన్స్టిట్యూషన్ కూడా జస్ట్ అక్కడ ఏదో సంతలో లాగా ఎమ్మెల్యేలను కొనుక్కోవటం అమ్ముకోవడం జరిగితే కానివ్వండి. ఒకప్పుడు స్పీకర్ అనేవాడు పార్టీకి రాజీనామా చేసి ఏ పార్టీకి సంబంధం లేకుండా అక్కడ న్యూట్రల్ గా పనిచేస్తారనేటువంటి భావం అందరిలో ఉండేది. అందుకనే అప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారిని స్పీకర్ కానివ్వకుండా, ప్రెసిడెంట్ కానివ్వకుండా, స్పీకర్ కానివ్వకుండా అడ్డుపడ్డారు ఇందిరాగాంధీ అని చెప్పుకుంటుండేవాళ్ళు. ఏ స్పీకర్ అయినా, ఆయన ఒక్కరు కాదు, ఇంకా మహానుభావులు ఎంతో మంది పనిచేశారు వ్యక్తిత్వంతో. అయితే అటువంటిది ఈ రోజు కేవలం అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా మాత్రమే స్పీకర్లు పనిచేస్తూ ఉన్నారు. అందుకనే అమ్ముకుంటున్నా కొనుక్కుంటున్నా కూడా మనం ఏమీ చేయలేనటువంటి ఏ ఇన్స్టిట్యూషన్ అన్నా తీసుకోండి, అన్ని ఇన్స్టిట్యూషన్లో కొలాప్స్ అయిపోయినాయి. ఒక హాస్పిటల్ కానీ, ఒక యూనివర్సిటీ కానీ, ఒక మున్సిపాలిటీ కానీ, ఒక గ్రామ పంచాయతీ కానీ, ప్రతి వ్యవస్థను కూడా
వీక్ చేశారు, పాడు చేశారు. మరి అవి బాగుపడాలి అంటే మనం మేల్కోవాలి. మనం మేల్కోకపోతే ఎట్లా బాగుంటాయి? వాటన్నిటికీ మనకు ప్రొఫెషనలిజం ఇవ్వాలా, అటానమీ ఇవ్వాలి అని చెప్పి మనం కోరుకోవాలి. లేకపోతే పూర్తిగా ఎమ్మెల్యే రాజ్ అంతా కూడా ఎమ్మెల్యేని అడుగుతాడు. అదేవిధంగా ఈ కుళ్ళిపోయినటువంటి, ఈ వీక్ అయినటువంటి ఈ వ్యవస్థకి మళ్ళీ సినిమా రాజకీయాలు ముందు ఏదో తమిళనాడులో మొదలయ్యాయి, తర్వాత మనకు అందుకున్నాయి. ఈ సినిమా రాజకీయాలు వచ్చిన తర్వాత యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో నేను ఆ చిన్న బుక్లో కూడా రాసినాను. ఒక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ కానీ, సిగ్నిఫికెంట్ ఇన్స్టిట్యూషన్ కానీ పబ్లిక్ సెక్టర్లో ఒక కాంక్రీట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ వచ్చిన దాఖలాలు లేవు. మీరు హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్స్ తీసుకున్నా, ఇక్కడ పోలీస్ అకాడమీలో కాడి నుంచి అగ్రికల్చర్లో ఉన్న 10 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కాడి నుంచి మీకు బీడీఎల్ అను, ఐడిపిఎల్ అను ఏదైనా తీసుకోండి, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, లేకపోతే ఐసీటీలు, కెమికల్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లు ఏవన్నా తీసుకోండి, అక్కడ కనిపించేటటువంటి హైదరాబాద్లో మొత్తం కూడా 1980కి ముందు వచ్చినవి దాదాపుగా. ఎక్సెప్షన్స్ ఏమైనా 1-6 ఉంటే ఉండాలి. ఆ తర్వాత అసలు ఏమీ జరిగింది లేదు. నాకు అర్థం కానిదంటే ఈ జాతిలో ఏమి లోపం వచ్చింది? ఈ సెలబ్రిటీల పేరుతోటి ఈ మొహానికి రంగు కట్టుకునే వాళ్ళం మనం లీడర్లుగా ఎందుకు పరిగణిస్తున్నాం? మనకు హీరో అంటే అంతకుముందు సమాజంలో సమాజం కోసం త్యాగం చేసిన వాళ్ళని హీరోలు. అది త్యాగం జీవిత త్యాగం కావచ్చు, లేదా ఈవెన్ తమకున్నటువంటి ఆస్తులు త్యాగం చేసి ఉండొచ్చు, లేకపోతే అందరి అభివృద్ధి కోసం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లు పెట్టి, ఎందుకంటే ఇదివరకు అన్ని కూడా చారిటబుల్ పద్ధతిలో వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్లో పాత కాలేజీలు, మీకు ఏవిఎన్ కాలేజ్ అనో లేకపోతే మచిలీపట్నం కాలేజీలు, హిందూ కాలేజ్, ఏసీ కాలేజ్ ఏవి తీసుకున్నా కూడా ప్రతిదీ ఒక నిస్వార్థంగా చారిటీ తోటి సమాజాన్ని బాగుపరచాలని వచ్చినవి. ఇలా ఎడ్యుకేషన్ రంగంలోనూ, ఆరోగ్య రంగంలోనూ, ఇంకొక విధంగానూ త్యాగం చేసిన వాళ్ళందరినీ ఆ రోజు హీరోలు అనేవాళ్ళం. మీరు పొట్టి శ్రీరాములు కావచ్చు, టంగుటూరి ప్రకాశం పంతులు కావచ్చు, పుచ్చలపల్లి సుందరయ్య కావచ్చు, మనం ఎవరిని తీసుకున్నా కూడా వీళ్ళందరూ కూడా సమాజానికి హీరోలు. అంతేగాని ఈ సినిమా వాళ్ళు మన కోసం ఏం త్యాగం చేశారు? ఎవరన్నా కానీ కేవలం డబ్బు సంపాదించుకోవడం తప్పితే వాళ్ళ ఆస్తులు మన కోసం ఎవరన్నా ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారా? మన కోసం వాళ్ళ జీవితాలు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారా? లేదు. ఒక ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఈరోజు మన జీవితాల్లో చాలా ఇంపార్టెంట్ అయిపోయింది కాబట్టి దాంట్లో ఉన్న వాళ్ళు, ఎక్కువ డబ్బు చేసుకున్న వాళ్ళు, మేకప్లు కొట్టుకున్న వాళ్ళని మనం హీరోలుగా పరిగణిస్తే ఎట్లా? దానివల్ల జరిగేటటువంటి ప్రమాదం ఏంటి? హిస్టరీ చెప్తుంది సివిలైజేషన్ కొలాప్స్ కావడానికి ముఖ్యంగా 3 కారణాలు అని. ఏమిటి? 1, కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతే సివిలైజేషన్ పోతుంది అని. ఎందుకంటే కుటుంబ వ్యవస్థ వచ్చిందే మనం గ్రాడ్యువల్గా ఆ ట్రైబల్ సొసైటీస్ నుంచి నిదానంగా, అందుకని సివిలైజేషన్ అనే కాన్సెప్ట్ రావటమే, నాగరికత రావటం అంటే దాంట్లోనే కుటుంబ వ్యవస్థ పార్ట్. ఎడ్యుకేషన్ వ్యవస్థ కొలాప్స్ అయిపోతే మనకు సివిలైజేషన్ పాడైపోతుంది అనేది. 3వ కారణం వాళ్ళు చెప్పింది, రాంగ్ రోల్ మోడల్స్ అండ్ రిఫరెన్సెస్ సమాజానికి ఉంటే దొంగల్ని, మనకు ఆదర్శంగా ఉండకూడనటువంటి వ్యక్తుల్ని మనం ఆదర్శ పురుషులుగా ముందు పెట్టుకుని వారి మార్గంలో మనం నడిస్తే సివిలైజేషన్, నాగరికత పోతుంది అని చెప్పారు. మరి అటువంటి అప్పుడు మనము ఈ సినిమా వాళ్ళని ఎవరో రాసిస్తే డైలాగులు చదివే వాళ్ళని, వీళ్ళందరినీ కూడా మనం హీరోలుగా ఎలా పరిగణిస్తున్నాం? అంటే ఈ రోజు మన సమాజానికి కావాల్సింది ఈ సినిమా వాళ్ళ బయోపిక్లు, సినిమా వాళ్ళ స్టాచ్యూస్, ఇవే మనకు కావాల్సింది. లేకపోతే ఉన్న త్యాగదనులు, ఆదర్శ పురుషులు, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు, మదర్ తెరీసా లాంటి వాళ్ళు, ఆ విధంగా సమాజం కోసం త్యాగం చేసిన వాళ్ళు మనకు ఆదర్శ పురుషులుగా ఉండాలా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకు ఈ భ్రమలో పడుతున్నాం? మన రక్తంలో ఏ మార్పు వచ్చింది? ఆలోచించడం ఎందుకు మానేశాము అనేది. ఇకపోతే అవినీతి, ఇందాక సాయి గారు కూడా చెప్పడం జరిగింది. దానికి కారణం మనమే, మనలో వచ్చినటువంటి మార్పు, మనం అవినీతిని యాక్సెప్ట్ చేయటం. 2వది ఇండిఫరెన్స్, ఎవరికేమైతే నాకేంటి అనేటటువంటి తత్వం. వీటన్నిటి ద్వారా మనలో ఏర్పడినటువంటి స్తబ్దతని అవకాశం చేసుకుని ఎలా వ్యవస్థీకృతం చేశారో. అవినీతి ప్రతి చోట ఉంది, అంతకు ముందు ఉంది,
ముందు కూడా రాబోయే కాలంలో కూడా పూర్తిగా ఉండదని చెప్పం. బట్ ఆ మ్యాగ్నిట్యూడ్, ఆ స్కేల్ ఏ విధంగా అయింది అనేది దానికి నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. గవర్నమెంట్స్ ఏమన్నా ఫార్మ్ కాగానే మనం మెయిన్ పవర్లోకి రావడానికి కారణం మన కార్యకర్తలు. అంటే వాళ్ళంతా నిస్వార్థంగా సేవ చేసేవాళ్ళు. ఇదివరకు కార్యకర్త అంటే వాలంటీర్ అంటే పూర్తిగా ఫ్రీగా సేవ చేసేవాడు అని, ఇది మన సిద్ధాంతాలు మన ఐడియాలజీ నచ్చి అవి పోయినాయి. వాళ్ళంతా ఏదో ఒకటి ఆశించి మన కోసం చేస్తున్నారు అనేది డైరెక్ట్ గా మనమే ఒప్పుకునేటటువంటి పరిస్థితి. సో మన కార్యకర్తల కోసం ఏ విధంగా మనం ఎటువంటి స్కీములు పెట్టాలి, వాళ్ళు ఏ విధంగా దాంట్లో సంపాదించుకోవాలి, దానికి కొన్ని స్కీములు. ఇప్పుడు మనకి NREGS, నీరు చెట్టు, ఇటువంటి స్కీములు కొన్ని పెట్టుకోవటం. వాటిని ఇందాక సాయి గారు అన్నట్లు ఒక జన్మభూమి కమిటీకు, ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ కాదు. మనం ఏర్పరచుకున్నటువంటి మన పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ వ్యవస్థలు ఒక జన్మభూమి కమిటీకో లేకపోతే కార్యకర్తలకో నామినేషన్ మీద ఈ పనులు ఇవ్వటం. ఆ నామినేషన్ ఇచ్చే పనులు కొన్ని చోట్ల అసలు జరగవు, కొన్ని చోట్ల కొంత జరుగుతాయి, కొన్ని చోట్ల చక్కగానే చేస్తారు అతి కొద్ది మంది. దానిలో వాళ్ళు సంపాదించుకోవడం. ఎందుకంటే వీళ్ళు సంపాదించుకోకపోతే రేపు ఎలక్షన్లో ఎట్లా ఖర్చు పెడతారండి? గ్రామ స్థాయిలో ఆర్గనైజ్ చేయాలి కదా. ఈ రాష్ట్రంలో డేటా చూస్తే మన ఎవరో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో చెప్తున్నారు, మనం కట్టించినటువంటి ల్యాబొరేటరీస్ 10 లక్షలు అని చెప్పి మనం చెప్పుకుంటుంటే కనీసము దాంట్లో 40% మించి ఈరోజు గ్రౌండ్లో లేవు. అంటే బోగస్ డేటా. మొన్న నెల్లూరు వెళ్తే ఎవరు స్పందన అని ఒక NGO చెప్తున్నారు, వాళ్ళ ఊర్లో 3 పనులు శాంక్షన్ చేస్తే ఒక్కొక్కటి 10 లక్షలు లెక్కన 3టికి బిల్లులు డ్రా చేశారన్నారు. యాక్చువల్గా గ్రౌండ్ మీద ఒక్క పని కూడా జరగలేదు. ఈ విధంగా అంటే మొత్తం తినేసేయటమే. ఏం చేస్తాడు? ఆయన వెళ్ళి కలెక్టర్ కంప్లైంట్ చేశాయట. కలెక్టర్ ఏమైనా ఆర్డీఓకి చెప్పాయట చూడమని, ఆర్డీఓ MDOకి చెప్పాయట, MDO అసిస్టెంట్ ఇంజనీర్కి చెప్పాయట. అసలు ఆ చేసిన పనిలో కుమ్మక్కయిందే అసిస్టెంట్ ఇంజనీరు. అతను ఏం చేస్తాడు? అంతా బాగానే ఉంది సార్ అని రిపోర్ట్ పంపిస్తాడు. ఈ విధంగా వ్యవస్థలు వీక్ అవటం వలన అధికార వ్యవస్థలు కూడా కార్యకర్తల కోసం స్కీములు, కొంత లూటింగ్. ఒకప్పుడు ఈ ప్రభుత్వం రాకముందు, అంతకుముందు కాలంలో పెన్షన్స్ 200 ఇచ్చినా కూడా, అప్పుడు నేను గవర్నమెంట్లో ఉన్నాను, 200 డైరెక్ట్ గా ఆన్లైన్లో వాళ్ళ అకౌంట్లో పడాయి. ఈ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో మీటింగ్ పెట్టి అమ్మో ఆన్లైన్లో వాళ్ళ అకౌంట్లో పెడితే మనం ఇస్తున్నట్లు ఎట్లా తెలుస్తుందండి? లేదు ఆపేసేయండి, ఆపేసి మన జన్మభూమి కమిటీల్లో పెట్టి పంచుదాం, దాంట్లో 100 రూపాయలు కట్ట కావచ్చు. అన్నిటికంటే ముఖ్యం రాజకీయంగా ఏదో లబ్ధి వస్తుంది, మనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుందాం, లేని వాళ్ళకి తీసేద్దాం. ఈ విధంగా మనం ఇచ్చాము అని చెప్పుకోవాలి అని. ఇందాక చెప్తున్నారు టెక్నాలజీ ఏదో చాలా బాగా చేసామన్నా, బట్ ఉన్న టెక్నాలజీ, పనిచేసే టెక్నాలజీని మనం మార్పించి మరి మనం రాజకీయంగా ఇలా గ్రామ స్థాయిలో వీళ్ళు సంపాదించుకోవాలి. దానికోసం కొన్ని స్కీములు ఆ విధంగా తీసుకుంటే మనం ఖర్చు పెట్టే డబ్బు ఇదివరకు ఇట్లా కాదు. ఒక్క NREGP నీరు చెట్టు కిందనే 30,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం ఈ 4-5 సంవత్సరాల్లో. మరి దాంట్లో ఈవెన్ 30-40% తిన్నారు అన్నా కూడా ఎన్ని వేల కోట్లు ఊహించుకోండి. అది అన్ని గ్రామాలకి స్ప్రెడ్ అయి ఉండొచ్చు, కొన్ని గ్రామాలకు పరిమితం కావచ్చు. అంటే స్కేల్ మ్యాగ్నిట్యూడ్ ఎంతగా పెరిగింది ఆ విధంగా. రెండోది ఎమ్మెల్యేలు. మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇదంతా ఎమ్మెల్యే రాజు కదా, వాళ్ళు ఏ విధంగా సంపాదించుకుంటారు? వాళ్ళకి కావాల్సిన స్కీములు రకరకాల. అంటే ఆఫీసర్లు ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్ ఒక పెద్ద ఇండస్ట్రీ. అక్కడి నుంచి అక్కడ డబ్బులు వసూలు చేసుకుంటారు. ఈ రోజు ఎక్కడన్నా పోస్టింగ్ కావాలంటే ఎమ్మెల్యే గారు లెటర్ ఇవ్వకపోతే పోస్టింగ్ రాదు. సారా షాపుల్లో నెలకింత అని కట్టాలి. వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు చెప్పారు నాకు, నేను సెక్రటరీగా ఉన్నప్పుడు, నెలకింత అని ఇవ్వాల్సిందే ఎమ్మెల్యే, లేకపోతే మా కాన్స్టిట్యున్సీలో షాపులు నడిపించడానికి లేదు. ప్రతి దాంట్లో కూడా అసలు ఇక మీ నరసరావుపేట గురించి అయితే కథలుగా వింటూ ఉంటాం. ఏది ఆఖరికి రిజిస్ట్రేషన్ కావాలన్నా కూడా ఏదో కొంత వాల్యూ దాటితే ముందు అదేదో KSR ట్యాక్స్ అని చెప్పి వాళ్ళ కుటుంబానికి వెళ్ళి అక్కడ ముందు ముడుపులు కట్టిస్తే రావాల్సిందే అని, ఏ కాంట్రాక్ట్ వర్క్ చేయాలన్నా కూడా ముందు వాళ్ళ కుటుంబానికి వెళ్ళి అక్కడ ఏదో పే చేసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలని చెప్పి,
ఆఖరికి మెడికల్ షాపుల వాళ్ళు కూడా అయితే నెలకి ఇంత అని చెప్పి వసూలు చేసి ఇవ్వాలన్నారు. కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా ఏదో మంత్లీ ఇంత ఇవ్వాలన్నారు. అంటే అసలు ఏది అంటే ఆ కేఎస్ఆర్ ట్యాక్స్ అని లేకుండా మా నరసరావుపేటలో ఏమీ లేదని చెప్పి పోయినసారి ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు ఇటువంటి డయాస్ మీద చెప్తే నాకే ఆశ్చర్యం వేసింది అనమాట. సో ఇటువంటిది ఇప్పుడు చాలా చోట్ల అంటే ఎమ్మెల్యేలు ఇక ఒక జీవో ఒకటి ఇవ్వట్లేదు అనమాట. ఇది కాన్స్టిట్యూషన్ పర్మిట్ చేయదు కాబట్టి ఈ ప్రాంతము ఆయన రాజ్యంలో ఏమి చేయాలన్నా కూడా అక్కడ పర్మిషన్ తెచ్చుకోవాలా, ఆయనకి ఏమైనా కప్పం కట్టాలి, ట్యాక్స్ కట్టాలి అనేది ఏదో ఫార్మల్ గా ఒక జీవో తెస్తే మనం ఇట్లా మాట్లాడుకునే అవసరం ఉండదు, ఈ తలకాయ పట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ విధంగా సంపాదించుకోవటం. ఇక ఇసుక మట్టి అంటే ఇసుకది మొన్న నేను ఇసుక తవ్వే వాళ్ళని కూర్చోబెట్టుకుని అసలు ఏ స్థాయిలో ఉందో ఒకసారి వర్కౌట్ చేస్తే తెలంగాణలో గత 4 సంవత్సరాల్లో ఇసుక మీద ప్రభుత్వం తీసుకునేది రాయల్టీ. ఈ 4 సంవత్సరాల్లో మన ఎలక్షన్స్ వెళ్ళేటప్పటికీ తెలంగాణలో వాళ్ళకు వచ్చినటువంటి రాయల్టీ ప్రభుత్వానికి ఇసుక మీద 2,000 కోట్లు. మన దగ్గర కనీసం 5 నుంచి 10 రెట్లు ఎక్కువ ఇసుక మనం హ్యాండిల్ చేస్తాం తెలంగాణకు పోలిస్తే. వాళ్ళకి పెద్దగా ఇసుక రీచెస్ తక్కువ, వాళ్ళకి అవైలబిలిటీ కూడా తక్కువ, చాలా కొద్ది ప్లేసెస్ లో. మొత్తం కూడా ఎక్కువ వాళ్ళతో పోలిస్తే మనకు 5-10 రెట్లు ఎక్కువ. అంటే ఆ విధంగా చూసినా మనకు రావాల్సినటువంటి రాయల్టీనే, ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీ దాదాపు 10,000 కోట్లు అలా వదిలేసేసినాం ఫ్రీ శాండ్ పాలసీ తోటి. ఎవరికి వెళ్ళింది ఇదంతా? ఇది కాకుండా మళ్ళీ తవ్వే వాళ్ళకి వచ్చే లాభాలు వేరు. సో ఆయన కూర్చోబెట్టుకుంటే ఆయన చెప్తున్నాడు, ఈ తెనాలి దగ్గర కొలిపర రీచెస్ వాళ్ళు డీల్ చేస్తున్నారట. ఒక ట్రాక్టర్కి 200 రూపాయలు లెక్కన ఎమ్మెల్యేకి ఇవ్వాలట. మండలానికి ఏమన్నా ఒకటి కంటే ఎక్కువ మినిమం ఒక రీచ్ అన్నారు. కొన్ని మండలాల్లో 4 రీచ్లు, 5 రీచ్లు, 6 రీచ్లు కూడా ఇచ్చారు. ఎన్ని ట్రాక్టర్లు పర్ డే తవ్వుతారు? ఎమ్మెల్యేకి ట్రాక్టర్కి 200 లెక్కన ఎంత ఇవ్వాలి? కొన్ని చోట్ల ఎమ్మెల్యే ఇన్వాల్వ్ కాని చోట ఒకవేళ మంచివాడు అయి ఉంటే అక్కడ ఏదో పార్టీ నాయకుడు ఎవరో వసూలు చేస్తున్నారన్నారు. ఆ విధంగా ఆయన చెప్పినటువంటి లెక్క తీసుకుంటే ట్రాక్టర్లు ఆ 200 రూపాయల లెక్కన రోజుకి ఈ రాష్ట్రంలో 7.2 కోట్లు కేవలం ఎమ్మెల్యేలకి నాయకులకి వాళ్ళ మామూలు కింద ఒక్క ఇసుక నుంచి వెళ్తుంది. అంటే సంవత్సరానికి 2,500 కోట్లు, 5 సంవత్సరాలకు 12,500 కోట్లు, 4 సంవత్సరాలకు 10,000 కోట్లు. మ్యాగ్నిట్యూడ్ చూడండి, అది స్కేల్. 10,000 కోట్లతో అసలు ఒక పోలవరం ప్రాజెక్టే కట్టేసుకోవచ్చు. ఆ స్కేల్లో ఒక్క ఇసుక నుంచి ఇదివరకు లేదు ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున భారీగా లూట్ చేయటం. ఇది కాకుండా మళ్ళీ తవ్వే కాంట్రాక్టర్లు వాళ్ళకి ట్రాక్టర్కి 500-600 లేకపోతే వాళ్ళకి గిట్టుబాటు కదా, వాళ్ళకి వెళ్లే డబ్బు తీసుకుంటే అది దాదాపుగా 20,000 నుంచి 30,000 కోట్లు వస్తుంది. అంటే ఒక్క ఇసుక మీద ఇటు తవ్వే కాంట్రాక్టర్లు కానీ, దాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కానీ 30,000 నుంచి 40,000 కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు. పేరుకి ఫ్రీ శాండ్ పాలసీ. మనకి ఇక్కడ మళ్ళీ ఏమైనా శాండ్ ఏమైనా తెలంగాణ కంటే చీప్గా ఎక్కడ దొరకట్లే, ఒక లారీ కానీ ఒక ట్రాక్టర్ కానీ. ఒక్క ఇసుక, మట్టి, మిగతా మైనింగ్ సంగతి చెప్పక్కర్లా. నేను అదే అంటున్నాను అన్నమాట. ఏదో గాలి జనార్దన్ రెడ్డి అని వాడు కర్ణాటక లూటు చేసినాడు, మైనింగ్ బ్యారన్ అంటాం. ఇప్పుడు మనకి జిల్లాకి 1-2 గాలి జనార్దన్ రెడ్డిలు తయారయ్యారు. మీ పక్కనే ఎవరో చెప్తుంటారు, ఆ గురజాలను ఎక్కడ ఒక ఆయన 1000 కోట్లు సంపాదించారు సార్ మైనింగ్ ద్వారా, ఇసుక మైనింగ్ ద్వారా అని. అట్లా ఒక్కొక్క జిల్లాకి 1-2 ఆ స్థాయిలో తయారయ్యారు కేవలం ఈ విధంగా ఎమ్మెల్యేలది. ఇక అయిపోతే ప్రాజెక్టులకు వచ్చేదానికి ఇక పైన ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రి వర్గము పెద్ద పెద్ద వాళ్ళు సొమ్ములు చేసుకోవటం. అవి ఏ విధంగా సొమ్ము చేసుకుంటున్నారో పోయినసారి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఒక్క కేరళ వదిలిపెట్టి 4 సదరన్ స్టేట్స్ లో కూడా స్టాండర్డైజ్ చేశారు. 6% ముఖ్యమంత్రికి. కాకపోతే తెలంగాణలో ఇప్పుడు నార్మ్ మారుతుంది. మన 15,000 కోట్లు టెండర్ రీజనల్ రోడ్స్ అని పిలిచారట, దాంట్లో 7% చేశారట. కాంట్రాక్టర్ చెప్పాడు నాకు, 1% పెంచారట. బట్ అదర్వైజ్ ఇప్పటి వరకు స్టాండర్డైజ్ చేసింది 6% ముఖ్యమంత్రికి, 8% నాకు పెద్ద కాంట్రాక్టర్ చెప్పింది. 8% ఈ పెద్ద కాంట్రాక్టర్లు ఎవరైతే కాంట్రాక్టు లభ్యం చేసుకుంటారో వాళ్ళు తీసుకునే వాళ్ళకి.
కేవలం కాంట్రాక్టర్ తీసుకుని మొత్తం మళ్ళీ సబ్ కాంట్రాక్ట్ చేస్తారు. ఆ సబ్ కాంట్రాక్టర్ మరి మొత్తం వాడు ఇన్వెస్ట్మెంట్ కాడి నుంచి పని అంతా చేసేది వాడే కదా, వాడికి కనీసం 5-10%. ఆ ఏరియాలో ఉండే మళ్ళీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళ షేర్లు వారలే. ఆ డిపార్ట్మెంటల్ మినిస్టర్ కాడి నుంచి దెన్ అక్కడికి పని జరిగేటటువంటి ఏరియాలో ఉండే ఎమ్మెల్యేలు ఎంపీలకి వాళ్ళ షేరు వాళ్ళదే. వాళ్ళ ప్రాంతంలో పనిచేయాలంటే ఏదో కొద్దిగా గొప్ప ఇవ్వాల్సింది, 1%, 2%, 3%. మరి ఈ బిల్లులు అన్ని పాస్ చేయాలంటే అధికారులు ఊరకు పాస్ చేయరు కదా, అందుకు చాలా రిస్క్ తీసుకుని పని చేయకుండానే ఒక్కో చోట చేయాలి. లేకపోతే 10 లక్షల క్యూబిక్ మీటర్లు అంటే 20 లక్షల నుంచి చేయాలా, అందుకని చెప్పి మరి వాళ్ళ షేరు వాళ్ళకి. ఇవన్నీ ఏ విధంగా లెక్క కట్టినా కూడా 35 నుంచి 40% డబ్బు కేవలం ఈ ప్రాజెక్టులన్నింటిలో, పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నింటిలో కూడా మంత్రులకి, ముఖ్యమంత్రులకు వెళ్తుంది. ఇవి ల్యాండ్, ఇటువంటి మళ్ళీ రెగ్యులేటరీ న్యాచురల్ రిసోర్స్ అంటాం, ల్యాండ్ అలాట్మెంట్స్ ఇవన్నీ కాకుండా దాంట్లో మళ్ళీ పెద్ద పెద్ద మొత్తాలు వెళ్తూ ఉంటాయి. సో ఈ స్థాయిలో అంటే ఇరిగేషన్లో దాదాపు 20,000 కోట్లు, ఒక 50,000 కోట్లు ఖర్చు పెడితే ఊరక. ఎందుకంటున్నానంటే ఊరికాని మనం వైట్ పేపర్ పబ్లిష్ చేశాం. అప్పుడు నేను గవర్నమెంట్లో ఉన్నాను, ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీగా. అన్ని వైట్ పేపర్లు కూడా 2014లో ప్రభుత్వం రాగానే చేశాం, మనం పబ్లిష్ చేస్తాం. నేను వేరే డేటా అక్కర్లా. ఆ రోజు వైట్ పేపర్లో మనం పబ్లిష్ చేసింది ఏంటంటే దాదాపు 23 ప్రాజెక్టులు ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారి టైంలో తీసుకున్నారో. ఎందుకంటే అంతకుముందు 9 సంవత్సరాలు మనం ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకోలేదు, కంప్లీట్ చేయలేదు. యాజ్ ఎ పాలసీగా మనం మేజర్ ప్రాజెక్ట్స్ మనకు పనికిరావు, మనం ఏది కావాలంటే బోర్లు, ఎలక్ట్రిసిటీ ఇవి ఇచ్చే దాన్ని తప్పితే మనం ప్రాజెక్టుల మీద ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్పి ఒక పాలసీ డెసిషన్ లాగా ఆ రోజు చేయకపోవటం వలన ఈయన రాగానే నేను అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకుంటానని ఆయన కూడా పెద్ద ఎత్తున మొదలు పెట్టడం. దాదాపు 23 ప్రాజెక్టులు ఏమో ఆయన తీసుకున్న వాటిని కంప్లీట్ చేయటానికి వీళ్ళు వైట్ పేపర్లో పబ్లిష్ చేసినటువంటి అమౌంట్ 17,368 కోట్లు. అంటే 17,368 కోట్లు ఖర్చు పెడితే ఈ ప్రాజెక్టులు 23 ప్రాజెక్టులు అయిపోతాయని. ఎందుకంటే అందులో కొన్ని ప్రాజెక్టులు 2014కి దాదాపు అయిపోయినాయి. మీ పక్కన ఉన్నట్టు గుండ్లకమ్మ, పట్టిసీమ, తోటపల్లి ఇవన్నీ కూడా 95%, 99% అయిపోయిన ప్రాజెక్టులు. అవన్నీ వదిలేసినా కూడా బ్యాలెన్స్ ప్రాజెక్ట్స్కి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ 17,368 కోట్లు. మళ్ళీ దీంట్లో పోలవరం ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంది, మనం రూపాయి పెట్టక్కర్లా, ఏదో అడ్వాన్స్ చేయటం తప్పితే మనం చేయాల్సిన పనేమి లేదు. కాంట్రాక్టర్లు చేస్తాడు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీఎంబర్స్ చేస్తుంది ముందో వెనక. అటువంటిది మరి ప్రతి ప్రాజెక్టు కూడా ఈ రాష్ట్రంలో అయి ఉండాలి కదా. ఎందుకంటే గత 4 సంవత్సరాల్లో మనం 52,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి ఈ మధ్య పబ్లిష్ చేసిన వైట్ పేపర్ చెప్తుంది. 4 సంవత్సరాల్లో 52,000 కోట్లు మనం ఆల్రెడీ ఖర్చు పెట్టామని చెప్పి మనం పబ్లిష్ చేసిన వైట్ పేపర్ చెప్తుంది. మరి 17,000 కోట్లు కావాల్సి ఉంటే కంప్లీట్ చేయడానికి 50,000 కోట్లు ఆల్రెడీ ఎట్లా ఖర్చు పెట్టాము అంటే జరిగింది ఏంటి? మిగిలినటువంటి పనిని, ఆ 17,000 కోట్ల పనిని 3 రెట్లు, 4 రెట్లు, 5 రెట్లు పెంచేసి రివైజ్ చేసేసి ఎస్టిమేట్లు కేవలం దేనికి 6% కోసం ఎస్టిమేట్లు రివైజ్ చేసేసి పెంచుకుంటూ పోతూ ఉన్నాం. అంటే ఎంత ధైర్యంగా, ఎంత పబ్లిక్గా చేసేస్తున్నారు ప్రభుత్వాలు కరప్షన్ అనేదానికి ఇదొక పెద్ద ఉదాహరణ. దీనికోసం మనకు డబ్బులు లేకపోయినా కూడా అప్పులు తెచ్చుకోవడం. ఈ మధ్య మనం మళ్ళీ వైట్ పేపర్లో పబ్లిష్ చేసినాం. ఆల్రెడీ మన అప్పు ఎంత ఉంది, 2,15,000 కోట్లు ఎంత అప్పు ఉంది, 20,000 కోట్లు ఆల్రెడీ అప్పు ఉంది అని చెప్పి. మళ్ళీ ఈ అప్పులో కూడా ఈ అప్పు ఇది కాకుండా మనం దాదాపు 35,000 కోట్లు నాన్ బడ్జెటరీ బారోయింగ్స్ అని చేశామని చెప్పి దాంట్లోనే పబ్లిష్ చేశారు. అంటే వేరే సంస్థల ద్వారా కూడా బడ్జెట్లో డబ్బు లేకపోయినా మనం తీసుకుని వచ్చి ఇది బాకీలు గవర్నమెంట్ గ్యారంటీ ఉండి, ఇది ఈ వాటర్ రిసోర్సెస్ కార్పొరేషన్ అని ఒకటి, ఐఐసి, ఇట్లా రకరకాల కార్పొరేషన్ల ద్వారా బ్యాంకుల నుంచి గవర్నమెంట్ గ్యారంటీ అప్పులు తెచ్చి వీటిని కంప్లీట్ చేయడానికి చేసే మార్గం అన్నమాట. ఎందుకంటే బడ్జెట్లో బారో చేయటం వీలు పడదు కాబట్టి మన ఉన్నటువంటి ఫైనాన్షియల్ రిస్ట్రిక్షన్స్ తోటి. సో అప్పు తెచ్చి మరి ఎస్టిమేట్లు రివైజ్ చేసి దోచుకుంటూ ఉన్నాం. ఇదొక దురదృష్టం అన్నమాట. ఇకపోతే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవన్నీ చెప్పాను కదా, ఇక వదిలేస్తే కొత్తవి హౌసింగ్. నాకు తెలిసి
ఈ రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద స్కామ్కి ఎప్పుడు ప్లానింగ్ కూడా జరగలేదు. ఎందుకు అనంటే పక్క రాష్ట్రంలో హౌసింగ్ కోసం వాళ్ళు దాదాపు 1,300 రూపాయలకి ఎస్ఎఫ్టీ ఇంక్లూడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనలైజ్ చేస్తే 1000 ఇల్లు ఒక యూనిట్గా తీసుకుని చిన్న చిన్న కాంట్రాక్టర్లని వాళ్ళు అవి ఇస్తూ ఫైనలైజ్ చేస్తే మనము లేదు మనకు తక్కువ మంది కాంట్రాక్టర్లు ఉంటే కలెక్ట్ చేసుకోవడం ఈజీ అవుతుందని చెప్పి 10,000 ఇల్లు ఒక యూనిట్గా పెట్టి 4-5 పెద్ద పెద్ద వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాంట్రాక్ట్ అంటే 2,400 రూపాయలు కాంట్రాక్ట్ లాగా ఇచ్చేశాం. ఇది కాకుండా మళ్ళీ అమృత్ అని చెప్పి వేరియస్ స్కీమ్స్ లో మళ్ళీ ఎస్ఎఫ్టీకి 200-300 రూపాయలు విడిగా ఖర్చు పెడుతున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతోటి. సో దీనిలో ఉన్న డిఫరెన్స్ తీసుకుంటే తెలంగాణకు మనకు దాదాపుగా 1,100 నుంచి 1,200 కోట్లు 1,200 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ. ఎందుకు పెద్ద స్కామ్ అంటున్నానంటే దీన్ని ఇప్పుడు 1,50,000 ఇళ్ల నుంచి మొన్న 10 లక్షల ఇల్లు చేయడానికి ప్లాన్ చేశారు. 10 లక్షల ఇల్లు అని చెప్పి మన కేబినెట్ రిజల్యూషన్ ఎక్కడో వచ్చింది, చూశాను నేను. 10 లక్షల ఇల్లు అంటే ఈ విధంగా ఇల్లు అంటే 3 రకాలు: 265 ఎస్ఎఫ్టీ, 365 ఎస్ఎఫ్టీ, 465 ఎస్ఎఫ్టీ. యావరేజ్ తీసుకుంటే 365 ఎస్ఎఫ్టీ. 365 ఎస్ఎఫ్టీ ఇంటూ 10 లక్షలు తీసుకుంటే మీకు 36.5 కోట్ల ఎస్ఎఫ్టీ, 36.5 కోట్ల ఎస్ఎఫ్టీ. ఈ 1,200 డిఫరెన్స్ ఆ రాష్ట్రానికి మన రాష్ట్రానికి ఉన్న డిఫరెన్స్ లో 500 రూపాయలు ఎస్ఎఫ్టీకి తింటున్నారు అని. ఎందుకంటే నాతో ఒక కాంట్రాక్టరే చెప్పాడు, ఆయనకు రాలేదు కాంట్రాక్ట్, నేను పార్టిసిపేట్ చేశాను సార్, ముందుగానే చెప్పారు ఎస్ఎఫ్టీకి 500 ఇవ్వాలి అని. విశాఖపట్నంలో మనకు చెప్తున్నాడు ఆయన. 500 రూపాయలు ఎస్ఎఫ్టీకి వీళ్ళు తీసుకుంటే 36.5 కోట్ల ఎస్ఎఫ్టీకి అయ్యేటటువంటి లంచం 18,250 కోట్లు. అంటే ఆ స్కేల్ అసలు ఊహించిందనమాట. ఎందుకంటే ప్రాజెక్టు 10 లక్షల కోట్లు, టోటల్ కాస్ట్ 1,00,000 కోట్లు అవుతుంది. 96,000 కోట్లు, 98,000 కోట్లు అవుతుంది, దాదాపు 1,00,000 కోట్లు. దానిలో వీళ్ళు ప్లాన్ చేసింది 18,250 కోట్లు. వీకర్ సెక్షన్స్ హౌసింగ్ లో గవర్నమెంట్ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున కరప్షన్ ప్లాన్ చేయడం అసలు నేను ఎప్పుడు వినలేదు, ఊహించలేదన్నమాట. అంత పెద్ద ఎత్తున కరప్షన్ అంటే అసలు ఏం జరుగుతుంది, మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించండి. ఇందాక ఇసుక చూసాము ఏ స్థాయిలో ఉందో, ఇరిగేషన్ చూస్తున్నాము ఏ స్థాయిలో ఉందో, హౌసింగ్. ఇంకొకటి చెప్తాను, భోగాపురం అని చెప్పి ఒక ఎయిర్పోర్ట్, బహుశా సాయి గారికి కూడా తెలుసు. అక్కడ ఏదో మన విశాఖపట్నం నుంచి, ఇప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఆర్మీ కింద ఉంది కాబట్టి, డిఫెన్స్ కింద ఉంది కాబట్టి మనం పక్కన వేరే కట్టిద్దామని చెప్పి భోగాపురం ప్లాన్ చేశారు. 2,700 ఎకరాలు ప్లాన్ చేసిన తర్వాత దానికి ఆర్ఎఫ్పి నోటిఫికేషన్ అది ఇచ్చారు టెండర్స్ కోసం. ముందేమైనా టెక్నికల్ బిడ్స్ అంటాము, తర్వాత ఫైనాన్షియల్ బిడ్స్ అంటాము. ఓపెన్ చేసేటప్పుడు టెక్నికల్ బిడ్స్కి 2 కంపెనీలు పాల్గొన్నాయి. ఒకటి గవర్నమెంట్ కంపెనీ ఎయిర్పోర్ట్స్ అథారిటీ, రెండోది జిఎంఆర్. ఈ 2 టెక్నికల్ గా క్వాలిఫై అయిన తర్వాత ఫైనాన్షియల్ బిడ్స్ పిలిచారు. ఫైనాన్షియల్ బిడ్స్ పిలిస్తే ఎయిర్పోర్ట్స్ అథారిటీ 30.2% ఇస్తాము అని చెప్పి కోట్ చేశారు. అంటే ఇవన్నీ కూడా మనము ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇటువంటివి పీపీపీ మోడల్ ఇచ్చినప్పుడు మీరు మాకు ఎంత ఇస్తారు, గవర్నమెంట్కి ఎంత పే చేస్తారు, మీకు వచ్చే రెవెన్యూలు అనేది టెండర్లో ముఖ్య ఉద్దేశం ఉంటుందన్నమాట. 30.2% వాళ్ళు ఇస్తామన్నారు. జిఎంఆర్ వాళ్ళు 21.6% వాళ్ళు ఇస్తామని బిడ్ కోట్ చేశారు. కోట్ చేస్తే వెంటనే గవర్నమెంట్ ఏదో ఆశించింది, ఏ విధంగా మనం జిఎంఆర్కి ఇవ్వాలి. కాకినాడలో కూడా దాదాపు ఎస్సీజెడ్ పేరుతోటి నిన్నే ఒక జీవో ఇచ్చారు, 186 కోట్లు కన్సెషన్స్ ఇస్తూ వాళ్ళకి ఆ ఫీ ఈ ఫీ రద్దు చేస్తూ. ఆ భూమిని కూడా ఆ లీజ్ హోల్డ్ నుంచి ఫ్రీ హోల్డ్ కన్వర్ట్ చేయడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది జిఎంఆర్కి, ఇది కాకినాడ దగ్గర. అలా ఏదో ఒక డీల్ పెట్టుకోవాలని వాళ్ళ ఉద్దేశం. ఎప్పుడైతే జిఎంఆర్ రేసులో వెనక పడిపోయిందో ఒక 6 నెలలు కింద మీద పడ్డారు. పడి అది
భోగాపురం ఎయిర్పోర్ట్ కార్పొరేషన్ పిలిచారు టెండరు. అయితే క్యాబినెట్లో, రాష్ట్ర క్యాబినెట్లో ఎజెండా పెట్టుకుని లేదు మనం ఇది టెండర్ క్యాన్సిల్ చేద్దాం. ఎందుకు, ఏ కారణం? లేదండి, మనం టెండర్ పిలిచినప్పుడు దాంట్లో ఎయిర్పోర్ట్ అకాడమీ అని పెట్టుకోలేదు, ఏదో ఎయిర్పోర్ట్ అకాడమీకి 10 ఎకరాలు సరిపోతుంది. ఇలా చిన్న అది పెట్టలేదు ఇది పెట్టలేదు అని చిన్నవి 2 కారణాలు ఇంక్లూడ్ చేసి పెట్టి మళ్ళీ మనం ఫ్రెష్గా ఎయిర్పోర్ట్ అకాడమీ కూడా మీరు పెట్టాలి, ప్రమోట్ చేయాలి అనే కండిషన్స్ పెట్టి మళ్ళీ పిలుద్దాము. ఉద్దేశం ఒకటే, ఎయిర్పోర్ట్స్ అథారిటీని తప్పించాలి. గవర్నమెంట్ కార్పొరేషన్ కదా, గవర్నమెంట్ కార్పొరేషన్కి డబ్బులు ఇవ్వలేదు. అంత పబ్లిక్గా అంత ధైర్యంగా క్యాబినెట్లో పెట్టుకుని క్యాన్సిల్ చేసి వాళ్ళకి కమ్యూనికేట్ చేసి వాళ్ళు యాజ్ యూజువల్గా పక్కన పెట్టారు. అదేదో ఇప్పుడు అది కోర్టుకు వెళ్ళినట్టుంది ఎయిర్పోర్ట్స్ అథారిటీ. అదే దాని మీద కొంత జరుగుతూ ఉన్నది. ఇంకొకటి ఫైబర్ నెట్, మీ అందరికీ తెలిసిందే. బహుశా మరి మీ ఏరియాలో కూడా కొంత ఆల్రెడీ ట్రిపుల్ ప్లే సర్వీసెస్ వచ్చినవో లేదో నాకు తెలియదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైబర్ గ్రిడ్ అంతా కూడా దేశం ఏర్పాటు చేయాలి, అండర్ గ్రౌండ్ ద్వారా ప్రతి గ్రామాన్ని కూడా టచ్ చేయాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ప్రోగ్రాం తీసుకుంటే లేదు అది చాలా టైం పడుతుంది, చాలా కాస్ట్లీ అవుతుంది. కాస్ట్లీ అయినా మనం ఖర్చు పెట్టేది కాదు. మనం అర్జెంటుగా ఎలక్ట్రిక్ పోల్స్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రిక్ పోల్స్ మీద ముందు కేబుల్ నడిపించేసి మేము చాలా తక్కువ కాస్ట్తో చాలా త్వరగా చేసేసామని చెప్పుకోవాలి అని ఉద్దేశం ఏంటి, కేబుల్ ఆపరేటర్స్ని వీళ్ళందరినీ మన కంట్రోల్లో పెట్టుకుందాం. అప్పుడు మనకు కావాల్సినటువంటి ఛానల్స్ని సరిగా నడిపించుకోవచ్చు, మనకు అనుకూలంగా లేనటువంటి ఛానల్స్ మనం క్లోజ్ చేయించవచ్చు, వాటి ప్రసారాలు సరిగా అందచేయొద్దని దురుద్దేశం, ఒక అంటే మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ అనమాట. ఆ ఉద్దేశంతో తక్కువ ఖర్చుతో ఏదో చేద్దాము అని చెప్పి 300 కోట్లు పెట్టి హడావుడిగా మన పోల్స్ అన్నిటి మీద కూడా కేబుల్ లాగి వేశారు. సరే, అంతవరకు ఓకే. దాంట్లో కూడా పొరపాటు, L1 వచ్చిన వాడిని భయపెట్టి పక్కకు పంపించి ఒక L2 అనేవాడిని, వాళ్ళ ఎక్కడో NRIకి సంబంధించినటువంటి L2 అనేవాడిని వాడికి కావాల్సిన వాడికి తెచ్చి ఇచ్చుకున్నారు టెండరు. అది కూడా ఓకే. ఆ తరువాత మరి ఈ ఇంటింటికి చేర్చాలంటే మనకు సెట్ ఆఫ్ బాక్సెస్ కావాలి. వాళ్ళు CPEs అంటారు, అంటే ఏదో కస్టమరీ, దాని పేరు కస్టమ్ ప్రెమిసెస్ ఎక్విప్మెంట్ అని, కస్టమర్ ప్రెమిసెస్ ఎక్విప్మెంట్ CPEs అంటారు. మనం సెట్ ఆఫ్ బాక్సులు అంటాం. ఈ బాక్సులు సప్లై చేయాలి. బాక్సులు సప్లై చేయాలంటే అప్పుడు నేను కూడా ఫైనాన్స్లో ఉన్నాను. నేను అన్నాను, అసలు బాక్సులు మనం సప్లై చేసేది ఏంటి, వాడు కేబుల్ ఆపరేటర్ ఎవడైతే ఉన్నాడో లైసెన్స్ మీ లైసెన్స్ తీసుకుంటాడో వాడు సప్లై చేసుకుంటాడు, వాడు వసూలు చేసుకుంటాడు, మనకేం సంబంధం? అబ్బాయి లేదు మనమే సప్లై చేయాలి, మాకేం అక్కర్లేదు, మీరు గ్యారంటీ ఇవ్వండి అని చెప్పి 10 లక్షల బాక్సులు మేము సప్లై చేస్తాము అని చెప్పి ఆ రోజు 300 కోట్లు గవర్నమెంట్ గ్యారంటీ, మేమే, ఈ కార్పొరేషనే అప్పు తీసుకుంటుంది, మేమే వసూలు చేస్తాం. వసూలు చేయటం ఎట్లా? ఈ తీసుకున్న వాళ్ళు 500 రూపాయలు ఈ రోజు కడతారు, 49 రూపాయల లెక్కన ప్రతి నెల కూడా 48 నెలలు కడతారు అని. దీనిలో ఉద్దేశం ఏమి లేదు. ఈ బాక్సుల కొనుగోలులో బయట సెట్ ఆఫ్ బాక్స్ ఈ రోజు మీరు హైదరాబాద్ కానీ ఎక్కడ కొనాలన్నా కూడా 1200 నుంచి 1500. దీన్ని వీళ్ళు 4000 రూపాయల లెక్కన ప్రొక్యూర్మెంట్, 4000 వాళ్ళు ఫిక్స్ చేసింది. వాళ్ళకి కావాల్సిన కంపెనీకి దాంట్లో కూడా బయట వాటిని రానివ్వకుండా. ఆ విధంగా 10 లక్షలతో సరే ఒక 100 కోట్లు ఏమన్నా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి అప్పు తీసుకుంటున్నాం టెంపరీ అన్నారు, వడ్డీ లేకుండా. 300 కోట్లు గవర్నమెంట్ గ్యారంటీ అన్నారు. ఈ 400 కోట్లలో మీరు బాక్స్కి ఒక 1500 2000 తింటారనుకుంటే 4000 కదా, 1500ది దాంట్లో 2000 తింటారనుకున్నారా, 2000 ఇంటూ వేసుకుంటే మీకు 200 కోట్లు, 400 కోట్లు 200 కోట్లు మిగులుతుంది. ఈ విధంగా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సరే, అది అయితే కొన్ని పేపర్లో కూడా వచ్చినట్లుంది. అయితే కొత్తగా ఈ మధ్య ఇంకొక జీవో ఇచ్చారు. అబ్బే 10 లక్షల బాక్సులతో మనకేం పని అవుతుంది, ఎలక్షన్లు దగ్గరగా వస్తున్నాయి, లేదు 64 లక్షల బాక్సులు ప్రొక్యూర్ చేస్తాము అని. అంటే 200 కోట్లు కాదు, కనీసం మనము 2000 కోట్లకు ప్లాన్ చేయాలి దీంట్లో దోచుకోవటానికి అని ఈ మధ్య జీవో ఇచ్చారు. 64 లక్షల సెట్ ఆఫ్ బాక్సులు ఈ కార్పొరేషన్ కొని
సప్లై చేస్తుంది అని చెప్పి. అదేవిధంగా ఆ రోజు 300 కోట్లతో మేము చాలా చీప్గా చేసేస్తున్నాం అన్నది లేదు దీన్ని ఇంకా ఫర్దర్ ఎక్స్టెండ్ చేస్తున్నాము అని చెప్పి దాన్ని 1100 కోట్లు చేశారు. ఆ 300 దాన్ని మళ్ళీ ఇంకొక 800 కోట్లు దాన్ని అడిషనల్ గా ఖర్చు పెట్టడానికి ప్లాన్ చేశారు. దీని అంతటికీ కూడా ఫైనాన్స్ లో డబ్బు లేదు కాబట్టి వాళ్ళ దగ్గర మన గ్యారంటీ తీసుకుని 3,200 చిల్లర కోట్లు గ్యారంటీ తీసుకుని ఇప్పుడు ప్రయత్నాలు మొదలుపెట్టారు బ్యాంకుల్లో అప్పులు తెచ్చుకోవడానికి. అంటే ఎక్కడ దొరికితే అక్కడ తినేద్దామనేటటువంటి ప్రయత్నం తప్పితే ఇంకోటి కనిపించట్లేదు. ఇక అన్నా క్యాంటీన్లు మీకే తెలుసు, ఉండవల్లి గారు కూడా చెప్తూ ఉంటారు. బయట ఇప్పుడు హైదరాబాద్లో ఒక మనిషికి వాళ్ళు 25 రూపాయలు ఇస్తున్నారు కాంట్రాక్టర్కి. ఇది బయట 5 రూపాయలు కమ్మే అన్నానికి ఇక్కడ 55 నుంచి 65 రూపాయలు ఇస్తున్నారని. ఇది ఒకటి మళ్ళీ రాజకీయం. దీంట్లో నాకు మన ఒక ఎమ్మెల్యే చెప్తున్నాడు చాలా సంతోషంగా, కర్నూలు జిల్లా ఆయన, సార్ నేను 10 క్యాంటీన్లు సంపాదించుకున్నాను సార్ అని. 10 క్యాంటీన్లు మీరు సంపాదించుకోవటం ఏంటంటే, అవునండి మరి మాకు దీంట్లోనే కదా మిగిలేది, ఒక్కొక్క మనిషికి పర్ హెడ్కి మాకు కనీసం 25-30 రూపాయలు మిగులుతాయి కదా, మరి ఎలక్షన్ల దగ్గరకు వస్తున్నాయి, ఈ మాత్రం సంపాదించుకోకపోతే ఎట్లా సార్ అని 10 క్యాంటీన్లు ఆయన తీసుకున్నాడు. ఆయనకు కావాల్సిన వాళ్ళకి ఇప్పించి షేర్ అన్నమాట, నడిపించేది ఎవడో ఈ విధంగా. అంటే ఏది వదిలిపెట్టకుండా ఎక్కడ దొరికితే అక్కడ ఇంత పెద్ద ఎత్తున 1000 కోట్లలో ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు. నేను కూడా 35 సంవత్సరాలు ఈ గవర్నమెంట్లో పనిచేశాను, కానీ ఇంత పెద్ద ఎత్తున డబ్బును టార్గెట్ చేసి స్కీముల్ని డిజైన్ చేసి ఆ విధంగా సంపాదించడం అనేది ఇది వరకు ఎప్పుడు జరగలేదు. ఇకపోతే ఇందాక నేను చెప్పినా కదా, వ్యవస్థలు పాడు కావటం అంటే ముందు విలేజెస్ కానీ వీటన్నిటిలో మన గుడ్ గవర్నెన్స్ కావాలంటే ప్రపంచవ్యాప్తంగా లోకల్ గవర్నమెంట్స్ ఇండిపెండెంట్గా పనిచేయాలి, ప్రొఫెషనల్గా పనిచేయాలి, అటానమస్గా ఉండాలి. ప్రపంచంలో ఎక్కడ గుడ్ గవర్నెన్స్ అనేది విన్నా కూడా లోకల్ బాడీస్ కంప్లీట్గా అటానమస్గా ఉంటాయి. మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. మీరు వ్యవసాయం తీసుకున్నా కూడా మీరు అమెరికాలో కౌంటీలోనే ఒక ఆఫీసర్ ఉంటాడు, ఆ కౌంటీ అపాయింట్ చేస్తుంది, వాళ్ళే నడిపిస్తారు. బయట వాళ్ళకి ఎవరితో సంబంధం ఉండదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్ ఫెడరల్ గవర్నమెంట్స్ అక్కడ వాళ్ళకి కావాల్సిన గ్రాంట్ వాళ్ళు షేర్ ఇస్తారు. 1/3 గ్రాంట్ 1/3 గ్రాంట్ అని. ఇది కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము చెరొక 1/3 ఇస్తారు. బ్యాలెన్స్ 1/3 ఫెడరల్ గవర్నమెంట్ మొబిలైజ్ చేస్తారు. ఈ కౌంటీలు మొబిలైజ్ చేసుకుని అటానమస్ గా నడిపిస్తారు. అలా ఏది తీసుకున్నా కూడా ప్రతి గ్రామం నుంచి అంటే వాళ్ళ కౌంటీ నుంచి బయటకు వెళ్ళి ఇంకొక సర్టిఫికేట్ ఇంకొక పని చేపించుకోవాల్సిన అవసరం ఉండదు. దట్ ఈజ్ హౌ ది ఎంటైర్ వరల్డ్ ఫంక్షన్స్. ఏ అభివృద్ధి చెందిన ఏ దేశం అయినా అటువంటిది మనం వాటిని కంప్లీట్ గా నిర్వీర్యం చేశాం. ఈరోజు అగ్రికల్చర్ జరిగేది గ్రామాల్లో, కానీ ఎవడూ కూడా గ్రామంలో ఉండడు అగ్రికల్చర్ సంబంధించిన వాడు. లైక్ దట్ అభివృద్ధి ఏ పని చేయాలన్నా కూడా ఆ ఫంక్షనరీస్ ఎవరు కూడా గ్రామంలో ఉండరు. దాదాపు గ్రామం పేరు చెప్పుకుని ఈరోజు యావరేజ్గా పంచాయతీకి 15 మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు, రెగ్యులర్ కానీ హాండోరియం మీదుగా పనిచేసేవాళ్ళు. వీళ్ళు ఎవరు కూడా గ్రామంలో కూర్చోరు. ఈరోజు ప్రతి దానికి మళ్ళీ మనం బయట మండలానికి ఎక్కడ పరిగెత్తుకుంటా వెళ్ళాలి, దానికి వాడు దొరకడు. సో ఒకటికి 4 సార్లు వెళ్ళాలి. అతనికి వాడికి అసలు గ్రామం బౌండరీ తెలియదు, మన భూమి బౌండరీ తెలియదు. ప్రతిదానికి కూడా ఇక మనం డబ్బు కట్టి వాడి చేత పని చేయించుకోవాల్సిన పరిస్థితి. అదే గ్రామంలో ఉండి మనం వాచ్ చేసుకుంటూ ఉంటే కరప్షన్ డెఫినెట్ గా తగ్గుతుంది. అదొక్కటే మూలం. ఒకప్పుడు ఇంత లేదు అని అంటే గ్రామ స్థాయిలో రీజన్ ఏంటంటే వాళ్ళు కర్ణాలు మున్సిపల్ అక్కడ ఉండేవాళ్ళు, రీజన్ కాడి నుంచి ఒకటి చూసుకోవాలి, కరప్షన్ చాలా తక్కువ. అగ్రికల్చర్ అయితే ఇక చెప్పేదే లేదు. ఈ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఈరోజు ఎక్కడా కూడా మనకు మినిమం సపోర్ట్ ప్రైస్ కి కొనేటటువంటి వ్యవస్థ లేకుండా పోయింది. అసలు మినిమం సపోర్ట్ ప్రైస్ కాన్సెప్ట్ ఏంటి? మినిమం గ్యారంటీడ్ ప్రైస్. మనం పండించే దేనికైనా ఆ మినిమం ధర ఎన్ష్యూర్ చేయటం, ఆ ధర వస్తేనే బయట మార్కెట్లో అమ్ముకోవడం, అంతకంటే ఎక్కువ ఉంటేనే. లేకపోతే గవర్నమెంట్ ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ద్వారా, అది నేఫెడ్ కావచ్చు, మార్క్ఫెడ్ కావచ్చు, ఏదో ఒక వ్యవస్థ ద్వారా దాన్ని
కొనే ఏర్పాట్లు చేయటం. అయితే ఈ రోజు మీరు శనగలు తీసుకోండి, కందులు తీసుకోండి, ఏ వస్తువన్నా తీసుకోండి, గత 4 సంవత్సరాల్లో ఎవరు ప్రొక్యూర్ చేసేవాళ్ళు లేరు. ప్రొక్యూర్ చేసిన అతి కొద్ది, అంటే మన దగ్గర ఉన్నటువంటి స్టాకులో 4వ వంతో 5వ వంతో కొంటాం. దాంతో వేలాది టన్నులు ఎక్కడ పడితే అక్కడ కోల్డ్ స్టోరేజీలో ఉంటాం, లేకపోతే రైతులు ఇళ్ళ దగ్గర దిగులు పడుతూ ఉంటే కేంద్రం బయట నుంచి సరుకులు దిగుమతి చేసుకోవటం. దాదాపుగా 2014-15 తర్వాత 15-16లో 1,40,000 కోట్ల వ్యవసాయ ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకోవడం జరిగింది. అంతకుముందు ఎప్పుడు కూడా ఆ స్థాయిలో జరగల. వీట్ 13,000 కోట్లు ఖరీదు చేసే వీట్ ఇంపోర్ట్ చేసుకున్నారు 2015-16. ఇక మన పామ్ ఆయిల్ అయితే చెప్పేది లేదు, 70,000 కోట్లు వర్త్ పామ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవటం. ఇక్కడేమన్నా మనం గ్రౌండ్ నట్కి మినిమం సపోర్ట్ ప్రైస్ లేక ఎట్లా అమ్ముకోవాలో తెలియ కింద మీద పడుతుంటాం ధరలు లేక. అదేవిధంగా పల్సెస్, ఈరోజు నేను చెప్పినట్లు ఏది మనము శనగలు పప్పులు ఏవి అమ్ముకోలేకపోతున్నాం. దాదాపుగా 25,000 కోట్ల పల్సెస్ ప్రతి సంవత్సరము గత 4 సంవత్సరాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఏదో గ్రీన్ పీస్ పేరా, లేకపోతే ఏదో సంబంధాలతో మొజాంబిక్తో అగ్రిమెంట్ల పేరా. మరి ఇంత దారుణంగా ఎంఎస్పీ లేకుండా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? అందులో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే 4 సంవత్సరాలు బీజేపీతో కాపురం చేశాం కదా, ఒక్కసారన్నా క్యాబినెట్లో ఇదేమిటి, ఈ అన్యాయం ఏంటి అని అడిగిన పాపాన పోలేదు. మనం కూడా ఒత్తిడి తీసుకురాలేదు. అది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఈ రోజు కూడా ఇంపోర్ట్లు అట్లా జరుగుతూ ఉన్నాయి. ఎవరు రైతుల గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. మళ్ళీ రైతులు ఏమైనా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. మరి పెద్ద పెద్ద అప్పులు తీసుకున్న వాళ్ళు మాలియాలో లేకపోతే మోడీలు వాళ్ళు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోరు. ఎందుకంటే అవన్నీ కూడా కార్పొరేట్ కదా, వాళ్ళకి లిమిటెడ్ లయబిలిటీ, వాళ్ళు సొంత ఆస్తులు తాకట్టు పెట్టడు. మనకు అట్లా కాదు కదా, మనకున్న 4 ఎకరాలు కూడా తాకట్టు పెడతాము, ఆత్మహత్య చేసుకుంటాం. మన పేపర్లో చదువుతుంటే బాధ వేస్తుంది అనమాట. కర్నూలులో ఏదో ఒక మండలం, ఏదో కర్రీ అనేదో వస్తుంది, ఆ మండలం నుంచి 70 కుటుంబాలు హైదరాబాద్లో చెత్త ఏరుకుంటూ బతుకుతున్నాయట. 70 రైతు కుటుంబాలు. ఇంకా విచిత్రం ఏంటంటే దాంట్లో సగం మందికి 10 నుంచి 15 ఎకరాల పొలం ఉంది. అంటే గత 5-6 సంవత్సరాల నుంచి వర్షాలు లేక వాళ్ళ పరిస్థితి అట్లా తయారైంది. దారుణం ఏంటంటే పరిస్థితి ఈ విధంగా ఉంటే నిన్నగాక మొన్న పార్లమెంటులో 10% ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ అని, అంటే ఈ అప్పర్ సోకాల్డ్ జనరల్ కేటగిరీలో అప్పర్ కులాలు అనే వాళ్ళల్లో ఎకనామిక్ ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి 10% రిజర్వేషన్ అని పెట్టారు. ఒక్కడ అపోజ్ చేయలేదు. కారణాలు రాజకీయ కారణాలు ఏమన్నా కానివ్వండి, అందరూ కూడా చప్పట్లు కొట్టారు, పాస్ చేశారు. ఇందులో సగం మంది రైతు బిడ్డలు.